ఈ పొత్తులు ఒక రకమైతే, ఇంకోవైపు జగన్ గారిని లాగే వాళ్ళు ఇంకో ముగ్గురు రెడీ అయ్యారు. ఇక్కడ 3 కలిశారు, ఇంకోవైపు ముగ్గురు లాగేవాళ్ళు. ఒకటేంటంటే సొంత చెల్లి షర్మిల గారు చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా ఏదో జగన్ గారు మా అన్నయ్య అట్లా చేశారు ఇలా చేశారని కాదు, అవినీతి గురించి కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. ఈ పరిపాలన మీద కూడా మాట్లాడారు. పరిపాలన గురించి మాట్లాడుతున్నది, లోపాల గురించి మాట్లాడుతున్నది, ధైర్యంగా మాట్లాడుతున్నది, ఆ కంఠం కూడా ఉన్నది, ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడుతున్నారు. ఆమె ఒకవైపు నష్టం చేస్తుంటే, ఇంకో సోదరి జగన్ గారికి ఇంకో సోదరి వైఎస్ వివేకానంద గారి కూతురు సునీత గారు, ఆమె డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నది మన అన్నకు అంతకుడు ఈయనని అని చెప్పేసి ఆమె నష్టం చేస్తుంది. వీళ్ళిద్దరు అయిపోయారు. ఈ సమయంలో ఇంకా మిగిలింది ఎవరు అంటే తల్లి విజయమ్మ గారు. విజయమ్మ గారు కూడా జగన్ గారికి నష్టం చేసే విధంగా అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రజలు షర్మిల గారు ఓటేయమని. సో ఒకవైపు ఈ 3 ఫ్యాక్టర్స్, ఇంకోవైపు ఈ 3 ఫ్యాక్టర్స్, అందరూ నష్టం చేసేవాళ్ళే. ఇంతమంది నష్టం చేసే వాళ్ళలో జగన్ గారి పరిపాలనను చూసి జగన్ గారిని గెలిపించే వాళ్ళు ఎంతమంది, జగన్కి అనుకూలంగా. అయితే సతీష్ గారు ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకోవాలి. మరి సర్వేల గురించి ఏమిటి? అనేక సర్వేలు ఇప్పటికి కూడా జగన్ గారే మళ్ళీ అధికారంలోకి వస్తాయనే సర్వేలు వస్తాయి. సో మనకు జగన్ గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, ప్రజల తీర్పు అంతిమం. మనం ఇక్కడ డిస్కషన్లో చర్చలు అంచనా వేయడం. సో అది ఆ పరిస్థితి జగన్ గారికి ఇప్పుడు నెలకొని ఉన్నది. సర్వేలు ఎలా ఉన్నప్పటికీ మనం ఈ వాస్తవిక అంశాలను నేను విశ్లేషించుకోవాల్సిందే. సో ఓవరాల్గా కానీ ఇష్యూలు కూడా బాగానే అయినాయి. అసలు ఎన్నడూ లేనటువంటిది మాచర్లలో కానీ లేకపోతే ఇంకా 2-3 చోట్ల బాగా చాలా పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది, సిట్ వేసింది ఏకంగా. అవును, ఇది ఎన్నికలు ఇప్పుడు మన దేశ ప్రజలే కాదండి, ప్రపంచం అంతా చూస్తుందిగా. భారత్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళి బూత్లోకి ఈవీఎం పగలగొట్టాడు. మొత్తం 8 చోట్ల పగలగొట్టారు. దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే గారిని స్వయంగా పగలగొట్టడం, ఆయన బీభత్సం చేయడము, అరవడం అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అయితే అక్కడ ఉన్న ఇవాళ లేటెస్ట్ ఏంటంటే సిఈసి గారు కూడా ఇమ్మీడియట్గా పోలింగ్ ఆఫీసర్స్ మీద మీరు ఇవాళ సాయంత్రంలోగా నాకు రిపోర్ట్ చేయాలి, మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పేసి. అయితే దీనిపైన సరే వాళ్ళ వివరణ ఎలా ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి తోసుకొని వచ్చి పగలగొడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. తర్వాత పోలీసులు ఏమో బందోబస్తుకి బయట ఉంటారు, వాళ్ళు లోపల కూర్చోలేరు కదా, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే. సరే వాళ్ళ వివరణ ఎలా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల అల్టిమేట్గా ఆయన పొలిటికల్ లైఫ్కి నష్టం కదా, ఆయన రాజకీయ జీవితం ఇంకా శూన్యం. బికాస్ ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. ఒకటి, ఈవీఎంని పల్లగొట్టడం, ధ్వంసం చేయడం ద్వారా ఆయనకి 7 అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం చెప్తున్నాను నేను 7 years ఇంప్రిజన్మెంట్. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హత పడుతుంది. 6 సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేడు. ఇప్పుడు ఫలితంలో ఆయన గెలిచాడే అనుకుందాం, మళ్ళీ ఉప ఎన్నిక తథ్యం కదా. సో ఇంకోవైపు ప్రజలను, కుటుంబాన్ని, బంధుమిత్రులను వదిలేసేసి ఎక్కడనో పారిపోయాడు. సంగారెడ్డి దగ్గర టోల్ గేట్ దగ్గర వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సంగారెడ్డికి పారిపోయినట్టు సమాచారం లభిస్తుంది. బీదర్ అటు సైడు. సో ఇన్ని కష్టాలు, ఒక మిస్టేక్కి ఇన్ని కష్టాలు ఆయన అనుభవించాల్సి వస్తుంది. సో ఆవేశము అనర్థాలకు దారితీస్తుంది అనేదానికి ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.
అందులో ఇది వచ్చే నాటికంటే అంత ఈజీ కాదు. 1980లో సీసీ కెమెరాలో ఇంకేదో లేనప్పుడు చేసినారు. రిగ్గింగ్ చేసి ఎస్ ఎస్ మీరంటే నాకు వెంటనే గుర్తొచ్చింది. ఓల్డ్ సిటీలో కూడా లేకపోతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇంకు పోసేది, నీళ్లు పోసేవాళ్ళు, ఇంకు పోసేవాళ్ళు. అక్కడ మనకి ఇక్కడ అనుకూలంగా ఓట్లు పడట్లేదు అనుకున్నప్పుడు ఇవి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలా నిక్షిప్తం చేస్తున్నారంటే నువ్వు ఈవీఎం డ్యామేజ్ చేసినా కానీ ఓటింగ్ వచ్చేలాగా అంత కేర్ఫుల్గా ఉంది మనకి సిస్టమ్ అనేది. టెక్నాలజీ అంత డెవలప్ అయింది మనకి. ఇప్పుడు హెలికాప్టర్ సీసీ కెమెరా ఉంది, దొంగ కూడా తేలిపోతున్నది. ఇప్పుడు హెలికాప్టర్ కూలిపోయినా ఎందుకు ప్రమాదం జరిగిందనే దానికి మనకు బ్లాక్ బాక్స్ ఉంటుంది, దాంట్లో తెలిసిపోతుంది. సో టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కేర్ఫుల్గా ఉండకుండా రబ్బీ వసం చేస్తామంటే ప్రజలు అసహించుకుంటారండి. అయితే ఇక్కడ సతీష్ గారు, రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలండి. ఫలానా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారంటే మంచివారండి, మనకు సొసైటీకి ఆదర్శంగా ఉన్నారు, ప్రజలకు ఆదర్శంగా. నెగటివ్ ఈజ్ ది గుడ్ అనేటువంటిది సినిమాలలో సీరియళ్ళలో ప్రచారం చేయడం అంటే డేంజరస్ సిచ్యువేషన్. ఇది రాజకీయాల్లో కూడా వాడు మస్తు బలవంతుడు అంటే తప్పులు చేస్తాడనేటువంటి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. సినిమాలలో కూడా వాడు తప్పుడు వ్యక్తిని హీరోలాగా చేస్తున్నారు. అవునండి, సీరియల్లో కూడా తప్పుడు గొప్పగా చూపిస్తున్నారు. ఇది ఒక్క రాజకీయమే కాదు, అన్ని వ్యవస్థలకు పాకడం కొంత డేంజరస్ సిచ్యువేషన్. అది కూడా మీరు అన్నట్లు సీరియల్స్ అండ్ ఈ సినిమాల ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. చాలా సీరియల్స్లో కూడా అలాగే ఉంటుంది. రౌడీ షీటర్స్లో గొప్పగా చూపిస్తారు. మరి ఎక్కడో వచ్చి ముగింపులో హీరో వచ్చి వారు ఏదో చేస్తుండొచ్చు కానీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం అది ఉంటుంది. అప్పటివరకు అయితే మీసం వెళ్ళేసి అట్లా అదే స్టైల్లో ధోవతి కట్టి వివసం చేయడము, ఆయన వెనుక బలవంతులు నిలబడము, లాఠీలు పట్టుకొని ఆర్మ్స్ పట్టుకొని నిలబడము, కొడవళ్ళు చూపించడము, ఇవన్నీ కూడా సీరియల్స్లో వస్తుంది, కొంత ప్రభావం పడుతుంది. ఇది ఆంధ్రాది ఒక పడితే ఓవరాల్గా. సో తెలంగాణ ఆంధ్ర పెట్టేస్తే